ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ తదుపరి వృషభరాశి వారికి జూన్ 21వ తారీఖున జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజున రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. ఒక రకంగా వృషభరాశి వారికి డిసెంబర్లో మీకు ఆయుస్థానం 8వ స్థానంలో పట్టింది గ్రహణం. అది ఎన్ని రకములైనటువంటి ఇబ్బందులను మిమ్మల్ని గురి చేసింది మీరు పడి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఎన్నో రకాలుగా ఆరోగ్యపరంగా, ధనపరంగా, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా కూడా వృషభరాశి వాళ్ళు అలసిపోయారని చెప్పాలి. డిసెంబర్ నుంచి కూడా ఇప్పుడు 8వ స్థానం ఆయుస్థానం, అదేవిధంగా ద్వితీయ స్థానం మారక స్థానం అని కూడా జ్యోతిష్య భాగంలో చెప్తూ ఉంటారు. వాక్స్థానం, అందులో ఒక్క శుభగ్రహం కూడా వాక్స్థానం అందు లేదు, ద్వితీయ స్థానంలో లేదు. రాహువుతో కలిసినటువంటి రవి, బుధుడు, చంద్రుడు, దానికి తోడు మృగశిర నక్షత్రం మీ రాశిలోనూ ఉంది, మిథున రాశిలోనూ ఉంది. అనుకూలమైనటువంటి యోగదాయకంగా కుజుడు ఒక్కరే మీకు యోగదాయకంగా ఉన్నారు. అందున లాభమందు ఉండి కూడా ద్వితీయ స్థానంలో కుజుడు చూడడం ఈ గ్రహణానికి ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలగజేసింది. ద్వితీయ స్థానంలో గ్రహణం మీకు మంచిది కాదు, మీరు అసలు ఎవరు కూడా చూడకూడదు. ఈ గ్రహణం యొక్క ప్రభావాన్ని ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి ప్రభావం మీరు పడకుండా ఉండాలంటే గ్రహణం రోజున ప్రారంభం ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా ఉండాలి. గ్రహణం పూర్తి అయిన తర్వాత స్నానం చేసి అప్పుడే వండినటువంటి పదార్థాలను తినాలి. అంతేకాకుండా గ్రహణ సమయాన్ని ఎంత గొప్పగా మీరు ఉపయోగించుకోగలిగితే మిమ్మల్ని పట్టబోయేటువంటి ఆవహించి ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఏం చేయాలి? గ్రహణ సమయంలో స్నానం చేయాలి. జగద్రక్షకుడైనటువంటి సూర్య భగవానుడిని ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. సూర్య కవచాన్ని చేయాలి. సూర్యాష్టోత్రాన్ని పారాయణ చేయాలి. సూర్య సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. వీటిలన్నీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. లలితా సహస్రనామం పారాయణం చేయండి. ఎంత జాగ్రత్తగా గ్రహణ సమయాన్ని కనుక మీరు వాడుకోగలిగితే గ్రహణం యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. ఆ రేస్ కూడా మీ మీద పడకుండా ఉండాలి. చాలా జాగ్రత్తలు వహించాలి. గ్రహణం పూర్తి అయిన తర్వాత తలస్నానం చేసుకుని నియమబద్ధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వండుకుని అప్పుడు తినండి. మరుసటి రోజు ఉదయం ప్రారంభం కాగానే పొద్దున్నే సూర్యోదయం అయిన వెంటనే తలస్నానం చేసి ముందుగా తెచ్చిపెట్టుకోండి. 1 కేజీ పావు గోధుమలు, 1 కేజీ పావు మినువులు, ఒక వెండి సూర్యబింబాన్ని, ఒక సర్పాన్ని ముందుగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. తెచ్చుకుని గ్రహణం పూర్తి అయిన తర్వాత మరుసటి రోజున పొద్దున్నే స్నానం చేసి మమ చంద్రలగ్నవశాత్తు మమ జన్మరాశివశాత్తు ద్వితీయ స్థానస్థిత రాహుగ్రస్త మృగశిర నక్షత్ర సంభవిత రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణ దోష పరిహారార్థం ఆవయోహో సకల గండదోష నివృత్త్యర్థం అని చెప్పేసి బ్రాహ్మణులతోటి సంకల్పం చెప్పించుకుని యథావిధి దక్షిణలతో శుభ్రంగా బ్రాహ్మణులకి ఈ దానం ఇవ్వండి. మినువులు, గోధుమలు, సర్పాన్ని, అదేవిధంగా సూర్యబింబాన్ని దానమిచ్చి అయిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని దేవతా దర్శనం చేసుకుని ఈశ్వరారాధన చేసుకుని ఈశ్వర దర్శనాన్ని చేసుకుని ఆ తర్వాత వచ్చి మీ యొక్క దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనండి. కొద్ది రోజుల వరకు కూడా ప్రతినిత్యము కూడా సూర్య దేవాలయానికి వెళ్ళడం చాలా మంచిది. ప్రతినిత్యము కూడా శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. ఈ గ్రహణ ప్రభావం మీ మీద వాక్స్థానమందు పడుతోంది, ధనస్థానమందు పడుతోంది. వాక్ వల్ల చికాకులు రాకుండా ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే నేను చెప్పిన పరిహారం ఖచ్చితంగా చేసుకుని ఆ యొక్క సూర్యదేవుని యొక్క అనుగ్రహంతో పాటుగా ఈ భారతదేశానికి కూడా మీరు చేసేటువంటి ప్రార్థన భారతదేశానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని అనుకూలమైనటువంటి యోగదాయకంగా మార్చుకుని అభివృద్ధి పదంలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ